దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయంలో ప్రశ్నలు చెప్తాను. ఆది యందు దేవుడు ఏమి సృష్టించాడు? భూమిని, ఆకాశము. భూమి ఎలా ఉంది? నిరాకారముగాను శూన్యముగాను. దేవుని ఆత్మ దేనిపైన అల్లాడుచుంది? జలముల యొద్ద. దేవుడు ఏమేమి సృష్టించాడు? భూమిని, ఆకాశముని, చీకటిని, రాత్రిని, జీవవృక్షములను, చెట్టులను సృష్టించాడు. దేవుడు ఎన్ని దినములు పని చేయమన్నాడు? 6 దినములు పని చేయమన్నాడు. 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృష్టించెను? ఆదాముని. తన ఆదాము ఎవరెవరికి పేర్లు పెట్టెను? జంతువులకి, పక్షులకి, మనుషులకి. ఆదాము సహాయని పేరేంటి? ఆదాము భార్య హవ్వను ఎలా నిర్మించారు? ఆదాము పక్కటముకు తీసి సృష్టించాడు. ఆదాముని ఎలా సృష్టించాడు? ఆదాము నేల మట్టితో తన స్వరూపంతో నిరీక్షాడు. దేవుడు తోటలో ఉన్న ఫలాలన్నిటిని తినమన్నాడు, ఒక్కటే మాత్రం తినొద్దన్నాడు. దాని పేరేంటి? జీవవృక్షం ఫలము. అది తెలివిని, జ్ఞానముని ఇచ్చేది. తోట మధ్యలో ఉన్న ఫలమును తిందే మొదట ఎవరు? అవ్వ తన భర్తకిచ్చి వాటిని మోసం చేసింది ఎవరు? ఆదాముని అవ్వని. సర్పాన్ని దేవుడు ఏమని శపించాడు? బ్రతుకు దినములని పొట్టతో పాకి శపించాడు. పాము. ఆదాముని ఏమని శపించాడు? వాళ్ళ భార్యని చెప్పిన మాట విని బ్రతుకు దినములన్నీ ముళ్ళ కంపతో నీవు పంట ఫలిస్తావు, పంట తిందువు అని. పంట తిందువు. హవ్వను ఏమని శపించారు? నీకు గర్భముతో పిల్లల కంటూ నొప్పులతో పిల్లల కంటూ. దేవుడైన యెహోవా ఆదాముకి అవ్వకి చర్మంతో కూడిన చొక్కాయలని కుట్టించాడు. దేవుడు తూర్పున కేరేబులను నిలబెట్టుటకు ఏమి నిలబెట్టాడు? గట్టిగా చెప్పు. ఖడ్గజాలలను. ఓకే, ఫస్ట్ అధ్యాయం ముగిసింది. పార్ట్ 2 కోసం దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరి నామములు. పార్ట్ 2 కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వెయిట్ చేయండి.